తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో సర్వదర్శనం టోకెన్లు జారీ కేంద్రాల వద్ద రద్దీ కొనసాగుతుంది. తిరుపతి నగరంలో విష్ణు నివాసం, అలిపిరి శ్రీనివాసం గెస్ట్ హౌస్ వద్ద సర్వదర్శనం టోకెన్లు జారీ ప్రక్రియ చేపట్టడంతో ఉదయం నుంచి క్యూ లైన్లో నిల్చొని పడిగాపులు కాస్తున్నారు భక్తులు. దీంతో చిన్నపిల్లలతో వచ్చిన వారికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం భక్తుల కోసం మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదని టీటీడీ తీరుపై మండిపడుతున్నారు భక్తులు. తిరుపతి శ్రీనివాసం గెస్ట్ హౌస్ దగ్గర సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద భక్తుల ఇబ్బందులపై మా కరెస్పాండెంట్ విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. వేసవి సీజన్ కావడంతో వారాంతపు సెలవులు తోడు కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తుల సంఖ్య పోటెత్తుతున్నారు. సర్వదర్శనానికి టోకెన్లు తీసుకున్నటువంటి భక్తులు ప్రధానంగా తిరుపతి నగరంలో ఉన్నటువంటి విష్ణు నివాసం, శ్రీనివాసం, ఇటు అలిపిరి దగ్గర ఈ యొక్క సర్వదర్శనానికి సంబంధించి ఎస్ఎస్డి టోకెన్లు తీసుకోవడానికి ఉదయం నుంచి కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు వీరంతా కూడా గంటల తరబడి క్యూ లైన్లో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుమల శ్రీవారి దర్శనానికి సర్వదర్శనానికి సంబంధించి 12 నుంచి 13 గంటల సమయం పడుతూ ఉంది. ఎస్ఎస్డి టోకెన్లు లేకుండా ఉన్నటువంటి భక్తులకు సంబంధించి ఎక్కువగా సమయం పడుతుండడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క వేసవి సీజన్ కావడంతో, సెలవులు కావడంతో పెద్ద ఎత్తున తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులతో తిరుమల కిటకిటలాడుతూ ఉంది. తిరుపతిలోనే ఏదైతే భక్తులకు సర్వదర్శన టోకెన్లకు సంబంధించి జారీ చేసే కేంద్రాల వద్ద భక్తులంతా కూడా క్యూ లైన్లో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గంటల తరబడి వీరంతా కూడా క్యూ లైన్లో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి శ్రీనివాసం గెస్ట్ హౌస్ దగ్గర క్యూ లైన్లోకి వచ్చేందుకు భక్తులంతా కూడా ఒక్కొక్కరుగా లోపలికి క్యూ లైన్లోకి వెళ్తూ ఉన్నారు. సర్వదర్శన టోకెన్లకు సంబంధించి ముందస్తుగా రోజుకు ఏదైతే వారాంతపు రోజుల్లో శని ఆదివారం వచ్చేసరికి 20 నుంచి 30 వేల టికెట్లను జారీ చేస్తూ ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు స్వామి? ఎలా అనిపిస్తుంది? లైన్లలో వెయిట్ చేస్తూ ఉన్నారు. Sir, I am 64 years old. Yes. I am standing here for 1 hour and I have come from Kanpur, Uttar Pradesh. Now I am not in a position to stand here. No, I have decided to go back. Where are you I am coming? thinking. Where are you coming I am from? coming from Uttar Pradesh, Kanpur. Kanpur. Yes. Oh. Sarvadarshan tokens you are not available. Not able to. Oh. I am coming here after almost 37 years. Oh. I was there. I came here 37 back. This time I come here, but I think it is not possible. The way even if you cannot get this token timely, I cannot stand. 3 o'clock వచ్చి ఇక్కడ ఓపెన్ 6కి అయింది. 6కి వచ్చి కూర్చున్నాం సార్. ఇక్కడ ఒక్కసారి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళలేము. వాటర్ ఫెసిలిటీ లేదు. అది అక్కడి వరకు తెలిస్తేనే అక్కడ ఏముందో ఏంటో మాకు తెలిసేది. 3 o'clock నుండి వెయిట్ చేస్తున్నాము. 6కి ఓపెన్ అయింది గేట్. ఇక్కడ 6 నుండి ఉన్నామంటే ఇంకా ఏం తెలియదు ఏమవుతుందో లోపల. ఏం ఫెసిలిటీస్ లేవు. సామాన్య భక్తులకు ముందస్తుగా క్యూ లైన్లో వచ్చినటువంటి వారికి ముందస్తుగా టికెట్లు జారీ చేయడం ద్వారా మాకు గంటల తరబడి ఇక్కడ నిరీక్షించే అవకాశం లేకుండా టికెట్లు జారీ చేయాలని చెప్పేసి భక్తులు కోరుతూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.